మాజీ సీఎం కేసీఆర్ జీవన్ రెడ్డిలు జగిత్యాల సభలో చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అనే పేరు తెలంగాణలో ముగిసిన అధ్యాయమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. పులి వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికే తప్ప ఏమీ లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ చావాలని మేము ఎప్పుడూ అనలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలే కేసీఆర్ను రాజకీయంగా సమాధి చేశారు, అది వాస్తవమని ఆయన అన్నారు. కేసీఆర్ జీవన్ రెడ్డిలు హరే రామ హరే కృష్ణ అనుకోవడం తప్ప ఏమీ లేదని వెంకట్ అన్నారు. గతంలో కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, జీవన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని ఆయన విమర్శించారు. కంపెనీ బీఆర్ఎస్ అండ్ కంపెనీ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ అంటే ఏ పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని అంటే వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి చేరాలంటే కూడా దానిపైన కూడా పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని సర్వే చేసుకునే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి గారిని చేర్చుకోనికి ఆయన ఈయనని కలవనికి, ఈయన ఆయనని కలవనికి, నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద అని ఆయన ఈయన దగ్గర రానికి, ఆయన మొదట నా ఫార్మ్ హౌస్కి వస్తాను నేను తర్వాత జగిత్యాలకు వస్తా అని చెప్పి ఒక పెద్ద డ్రామా ఆడి ఎట్టకేళ్ళకి ఒక టైం ఫిక్స్ చేసి మీటింగ్ పెట్టారు. సరే మీటింగ్ చేసి మీటింగ్లో మాట్లాడిన నిజంగా తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల కానీ ప్రభుత్వానికి ఏదైనా సలహా సూచనలు ఇచ్చింటే బాగుంటుండే, మేము కూడా నిజంగానే వాళ్ళ ప్రజల పక్షాన మాట్లాడుతారని చెప్పి ఆలోచిస్తుండే. కేసీఆర్ అండ్ కంపెనీ బీఆర్ఎస్ అండ్ కంపెనీ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ అంటే ఏ పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిందని అంటే వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి చేరాలంటే కూడా దానిపైన కూడా పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని సర్వే చేసుకునే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి గారిని చేర్చుకోనికి, ఆయన ఈయనని కలవనికి, ఈయన ఆయనని కలవనికి, నువ్వు పెద్ద అంటే నువ్వు పెద్ద అని ఆయన ఈయన దగ్గర రానికి, ఆయన మొదట నా ఫార్మ్ హౌస్కి వస్తాను